హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అలాగే రెసిపీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. అందుకని వీడియో అనేది చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఎట్ ద సేమ్ టైం ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ కనుక విజిట్ చేస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి నచ్చితే. ఈ సీజన్కి తగినట్లుగా మనకి వేడివేడి అన్నంలోకి పచ్చళ్ళు చేసుకొని ఒక్క ముద్ద తిన్నా అబ్బా చాలు కడుపు నిండిపోయింది అని అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి ఒక రోటి పచ్చడిని అయితే ఈరోజు మీ అందరికీ చూపించబోతున్నానండి. ఈ పచ్చడి మనకి టిఫిన్లోకైనా రైస్ ఐటెంలోకైనా కూడాను చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీనికోసం మనము ఏమేమి చేయాలి అనేది చూసేద్దాము. నేనైతే 4 మీడియం సైజు టమాటాలను అయితే తీసుకుంటున్నానండి. టమాటాలు తక్కువ తీసుకొని చింతపండు ఎక్కువైనా తీసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే ఈ రెసిపీలో వచ్చేసి ఈ పచ్చడి రెసిపీలో వచ్చేసి మనము చింతకాయ తొక్కును కూడా యూస్ చేసుకోవచ్చు. చింతపండు బదులు చింతకాయ తొక్కు ఉంటుంది కదండి, మన తెలుగు వాళ్ళకి చక్కగా తెలిసి ఉంటుంది. మన సైడు చింత తొక్కు చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా, దాన్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 1 కప్పు వేరుశనగ పప్పులను అయితే తీసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే పప్పు అనేది మాడకుండా లోపలి వరకు చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి పైన నలుపు వచ్చేసి లోపల అనేది పచ్చి పచ్చిగానే ఉండి పప్పు అనేది అంతగా ఫ్రై అవ్వదన్నమాట. అందుకోసం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా టైం పట్టినా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము వీటిని ఫ్రై చేసుకున్నామంటే చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు పచ్చిమిర్చి ఉంటుంది కదా, మన కారానికి తగినన్ని. ఈ పచ్చిమిర్చి అయితే మొన్న ఊరెళ్ళాను కదండి, అదే పండుమిర్చి అవన్నీ కోసుకొచ్చాను అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అయితే. వాటితో పాటు ఈ పచ్చిమిర్చి కూడా అవి 1 కిలో ఇవి 1 కిలో అయితే తీసుకొని వచ్చాను. పండుమిర్చి కూడా చక్కగా పచ్చడి అయితే పెట్టేశానండి. అది కూడా మీకు రేపు వీడియో అయితే పెడతాను, అప్లోడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ పప్పులన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని సపరేట్ చేసేసుకోవాలి. మనము కారానికి తగినన్ని పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలండి. నేనైతే ఒక 18 to 20 పచ్చిమిర్చిని అయితే తీసుకొని ఫస్ట్ అయితే వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు ఆయిల్ అనేది వేయకుండా చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. ఆ వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకొని దూరంగా ఉండి ఫ్రై చేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చి అనేది పగులుతాయండి. ఆ పగిలినప్పుడు మొక్క మీద కానీ వేళ్ళ మీద కానీ చేతుల మీద కానీ పడినప్పుడు మనకి బ్లాక్ మచ్చలు అనేవి పడిపోతూ ఉంటాయి కదా. అందువల్ల పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గానే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. వీటిని పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు అదే ప్యాన్లో వచ్చేసి ఒక 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే తీసుకోవాలి. టీ స్పూన్ అంటే కొద్దిగా ఉంటుంది కాబట్టి ఆయిల్ ఏం పెద్ద ఎక్కువ పట్టదండి. అందువల్ల ఒక 4 టీ స్పూన్ల వరకు, అంటే టమాటా అనేది ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి కాబట్టి మనకి ఆయిల్ అనేది ఒక 4 టీ స్పూన్ల వరకు అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ టమాటాలను కూడా మనం చక్కగా, అంటే మెత్తగా గుజ్జు అనేది టమాటా గుజ్జు అనేది వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. టమాటా మొత్తం మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోవాలన్నమాట. అంటే టమాటా పైన ఉండే స్కిన్ మొత్తం కూడాను సపరేట్ అయిపోయేంత వరకు మనము దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈలోపు టమాటా అనేది వేగేలోపు మనము ఒక ఆనియన్ అయితే రెడీ చేసేసుకుందామండి. పచ్చి ఆనియన్ రోటి పచ్చట్లోకి చాలా బాగుంటుందండి. పచ్చి ఆనియన్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. అందువల్ల ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు పెద్ద సైజు ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, టమాటా ఈ విధంగా స్కిన్ అంతా సపరేట్ అయిపోయి చక్కగా ఉడికిపోయిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. ఈ చింతపండు ప్లేస్లో మనం ఇందాక చెప్పినట్లుగా చింతతొక్కునైనా యాడ్ చేసుకోవచ్చు. చింతపండు యాడ్ చేసిన ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ కట్టేసి మనము రోట్లో అయితే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ కూడాను మరి ఫైన్ పౌడర్ లాగా కాకుండా, అంటే మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అలాగే కారానికి తగినన్ని, అంటే నేను చాలా పచ్చిమిర్చి వేయించాను కదండి, అది వచ్చేసి కారం ఎక్కువగా ఉన్నాయి, అందువల్ల చూసుకొని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా వేసి మెత్తగా దంచేసుకున్న తర్వాత
రుచికి తగినంత ఉప్పు, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు వేసి వాటిని కూడా కచ్చాపచ్చగా చక్కగా దంచేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ దంచుకున్న తర్వాత మనము ఆయిల్లో ఫ్రై చేసుకున్నటువంటి టమాటాలను కూడా చక్కగా ఈ విధంగా దంచుకున్నామంటే అసలు రోట్లో దంచుకునే పచ్చళ్ళు అనేవి చాలా బాగుంటాయండి. ఆ రుచే వేరుగా ఉంటుంది. మనం ఎంత మిక్సీకి చేసినా, ఎంత మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నప్పటికీ కూడాను మనము రోట్లో చేసుకుంటే కనుక భలే టేస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫైనల్గా ఆనియన్ని కూడా మరి మెత్తగా కాకుండా ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అంతేనండి, మనకి వేడివేడి అన్నంలోకి వేరుశనగ గుళ్ళ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.